నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం నర్సింగ్ తాండా గ్రామ పంచాయతీ ఇబ్రాహీంపల్లి గ్రామంలో రాజాపూర్ ఎస్ఐ శివానందం గ్రామంలోనే ఉన్న రైతులందరినీ పిలిచి రైతులందరూ విత్తనాలు కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్ లేబుల్ను తనిఖీ చేసుకోవాలని, తక్కువ ధరకే ఇస్తామని గ్రామంలోకి వచ్చే విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మధ్యవర్తులను నమ్మవద్దని, గుర్తింపు పొందిన దుకాణ వ్యాపారులతోనే విత్తనాలు కొనుగోలు చేయడం మంచిదని, మీరు ఏ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసినా తప్పనిసరి బిల్లు తీసుకోవాలని రాజాపూర్ ఎస్ఐ శివానందం రైతులందరినీ సూచించారు. మిమ్మల్ని ఏం భయపెట్టడానికి రాలేదు, ఏం చేయడానికి రాలేదు. కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చిన. మంచి మాటలు అంటే ఏంటిదంటే, మనం అందరం వ్యవసాయం చేసేవాళ్ళమే కదా, వ్యవసాయ కుటుంబాలే కదా మన అందరం సేద్యం చేస్తాం కదా. ఇప్పుడు వానకాలం స్టార్ట్ అవుతుంది. వానకాలం స్టార్ట్ అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు విత్తనాలు తీసుకొస్తారు, పత్తి విత్తనాలు తీసుకొస్తారు, అవి తీసుకొస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి? వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి. వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి విత్తనాలు, ఇవి మంచి విత్తనాలు, మంచిగా మనకు వస్తాయి, మంచిగా దిగుబడి వస్తుంది అని చెప్పి ఒక కవర్లో వసుకొని, లూజ్ కవర్లో చిన్న ప్యాక్ చేసుకొని వస్తారు. దాని మీద ఏ లేబుల్ ఉండదు, ఏ నెంబర్ ఉండదు, ఏముండదు. దాని మీద తక్కువకి ఇస్తారు. వాడు ఏమంటారు తెలుసా, ఇవే విత్తనాలు షాప్లో ఇచ్చేది కూడా మేమే ఇస్తున్నాం, దాని మీద నెంబర్ ఉంటుంది, దీని మీద నెంబర్ ఉండదు, లోపల అవే విత్తనాలు ఉంటాయని చెప్తారు మీకు. ఇంకా మీరేమనుకుంటారు, అరే నిజమే కదా, షాప్లో కూడా అవే విత్తనాలు, ఈడ కూడా అవే విత్తనాలు, ఆడ నెంబర్ ఉంటుంది, ఇలా నెంబర్ ఉంటుంది అని ఏం చేస్తారు మీరు అంటే, వాడు 100 రూపాయలు తక్కువకి ఇస్తా అంటాడు. షాప్లో ప్యాకెట్ ఒక 800 అనుకో, మీకు ఎంత ఇస్తాడు? 600కి ఇస్తా అంటాడు. ఏమో ఎట్లయితే ఏమైతే అని చెప్పి మనం ఏం చేస్తాం, 600కు ప్యాకెట్ విత్తనాలు కొంటాం. మనం కొన్న తర్వాత ఇంకేం చేసుకుంటాం, మనం నాటుతాం కదా. నాటిన తర్వాత అవి వస్తుంది, మొలక వస్తుంది, మంచిగానే వస్తుంది, చెట్టు కూడా మంచిగా పెరుగుతుంది, పత్తి పెరుగుతుంది, బాగానే పత్తి చెట్టు బాగానే పెరుగుతుంది. లాస్ట్కి ఏమొస్తుంది అంటే గూడ రాలేదు దానికి. పక్క పొలం ఏం చేస్తారంటే, షాప్లో తెచ్చుకుంటాడు, ఆయనకు ఒక బిల్లు ఉంటుంది, ఓ రసీదు ఉంటుంది, దాని మీద ఒక కంపెనీ పేరు ఉంటుంది. వాడు తెచ్చుకొని వాడు నాటుకుంటేనే మంచిగా 100 చెట్టు పెరుగుతుంది, వానికి గూడ వస్తుంది. మనం నాటిన దాంట్లో గూడ రాదేం రాదు. నీకు అప్పుడు అనిపిస్తుంది, అరే ఎవడు అమ్మిపోయారు కదా మనకు అని చెప్పి. అప్పుడు ఎవరంటే వాడు దొరుకుతాడా నీకు? వాడు దొరకడు. మీరేం చేస్తారు, పోలీస్ స్టేషన్ కాడికి వస్తారు. సార్ నేను మోసపోయినా సార్, వాడు ఎవడో పత్తి విత్తనాలు తెచ్చి నాకు ఇచ్చిపోయాడు, మంచిగా వస్తుంది అన్నాడు, నేను నాటిన షేర్ ఇంత పెద్దగా అయింది, గూడ రాలే, ఏం రాలేదు అంటారు. పోనీ రిసిప్ట్ అనేది ఏదైనా ఇయ్యమ్మా అంటే, రిసిప్ట్ ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు సార్ అని అంటాడు. మరి నేను ఎట్లా పట్టుకోవాలమ్మా అని? ఒక కాలం ఒక పంట పోయినట్టే కదా. మనం దున్నుకుంటేవి, చెట్టు కొట్టుకుంటేవి, గుంటకలు కొడుతేవి, వాన పడితే మనం దున్నుతేవి, నాటుతేవి, దానికి పిండి పెడితేవి, ఇంత పెద్దగా చేను చేస్తేవి, కలుపు వీక్తేవి, అన్నీ చేసి కానీ లాస్ట్ కూడా రాకపోతే ఎంత అనిపిస్తుంది? పెట్టుబడి మొత్తం మీద పడే, పెట్టుబడి మీద పడే సరే అనుకుంటుంది. మళ్ళీ దాన్ని కూడా వీకేసి మళ్ళీ నాటుతామా? అయిపోయా కాలం భయంగా. అంటే ఒక పంట పోయినట్టే కదా. ఇప్పుడు ఈ దళారులు ఏం చేస్తారంటే, ఇట్లాంటి మారుమూల గ్రామం లోపల ఉన్న గ్రామాలు ఉంటాయి కదా, ఈ గ్రామాల లోపల ఉన్న ఒక్క ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మన లక్ష్మణ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఏం చేస్తారంటే లోపల ఇళ్ళకి దొరికిపోతారు. ఏ లక్ష్మణ్ ఏం కాదు, నువ్వు చెప్తే అందరు ఇంటారు, మీ ఊళ్ళో అందరు ఇంటారంట, నీకు ఏమనంటే నేను చూసుకుంటా, కానీ నువ్వు జర అందరినీ జమ చేయి, అందరికి చెప్పు, అందరికి ఇప్పి ఏమనంటే నువ్వు నేను తర్వాత కలుసుకుందాం అని చెప్పి లక్ష్మణ్ చెప్తాడు. లక్ష్మణ్ ఏమనుకుంటాడు, అరే నిజంగా మంచి విత్తనాలే కదా, చెప్తాం పట్టు అగ్గోకి వస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటాడు. మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి ఎవరికి ఏమి ఉండదు. అరే షాప్లో కూడా అవే విత్తనాలు, ఈడ కూడా అవే విత్తనాలు కదా, తక్కువకి వస్తున్నాయి, ఏం కాదమ్మా కొనండి, నేను కొన్నా కదా, మీరు కూడా కొనండి అంటాడు. ఏమంటాడు లక్ష్మణ్, నేను కూడా 20 ప్యాకెట్లు కొన్నా, నువ్వు కూడా కొన్నా అంటాడు. ఇంకా లక్ష్మణ్ కొన్నాక మనం ఎందుకు కొనద్దు, మనం కూడా కొందాం అని చెప్పి మీరు కొంటారు అన్నాడు. అందరు కలిసి ఏడుకు వస్తారంటే రోడ్డు మీదకి వస్తారు. మాకు నకిలీ విత్తనాలు వచ్చినాయి, మా పంట వండలేదు, మాకు న్యాయం చేయండి అని వస్తారు. ఒక పంట బాయ్, మన పెట్టుబడి బాయ్, మన కష్టం బాయ్, మొత్తం బాయ్ అన్నాడు. వాడు రూపాయి తక్కువకి ఇస్తున్నాడు అన్నప్పుడు మనం 1-2 సార్లు ఆలోచించాలి. మనం అట్లా మోసపోవద్దు. వాడు మోసం చేసేవాడు ఉంటాడు కానీ మనం మోసపోవద్దు. ఏదన్నా కానీ విత్తనం గట్టి ఉంటేనే కదా మొలక గట్టి వచ్చేది. విత్తనం కాడ ₹1-2 రూపాయలకు మనం చూసుకున్నాం అనుకోండి, పంట మొత్తం పోతుంది. ఏం లేదు, చక్కగా జడ్చల కన్నా వండి, ఏడుకన్నా వండి, డీలర్ ఉంటాడు, దాని మీద మంచిగా డీలర్ ఉంటాడు, అనుకో లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే విత్తనాలు కొనాలి. కొన్న తర్వాత వాడు రిసిప్ట్ తీసుకోవాలి. మీరు వాడేమంటాడు, ఇక ₹1000 అయింది బిల్లు కట్టుకోవాలంటే సరే అని చెప్పి ₹1000 ఇస్తాం, చక్కగా ఇంటికి వస్తాం. బిల్లు తీసుకొని రాం మనం. ఎప్పుడైనా బిల్లు అడిగినరా మీరు ఎవరైనా షాప్లో? మీరేం అడగాలి? తీసుకున్న తర్వాత విత్తనాలు తీసుకున్న తర్వాత ఏమడగాలి? బిల్లు అడగాలి. ఎందుకు బిల్లు అడగాలి? రేపు పొద్దుగాల నాటిన తర్వాత ఏమైనా రాకపోతే ఇగోసారి అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ బిల్లు చూపించాలి. ఇగోసారి పలానా తారీఖు నాడు ఈ షాప్ దగ్గర ఇన్ని ప్యాకెట్లు ఉన్నా, వాడిచ్చినవి తీసుకుపోయి నాటిన, దిగుబడి రాలేదు, నకిలీ విత్తనాలు ఇచ్చిండు, వీరి మీద చర్య తీసుకోవాలి. అప్పుడు నువ్వు నాకు దరఖాస్తు రాసి ఆ బిల్లు ఇస్తావు. ఆ బిల్లు ఇస్తే కొడుకున్నప్పుడు వంగబెట్టి మీ పైసలు మొత్తం నష్టపరిహారం మొత్తం కట్టిస్తాం, కేసు చేస్తాం మన మీద.
మీరు ఏది కొన్నా సరే 100 రూపాయలది కొన్నా సరే బిల్లు తీసుకోండి, జాగ్రత్తగా దాపెట్టి పెట్టుకోండి. 1000 రూపాయలది కొన్నా సరే బిల్లు తీసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. రాత్రికి రాత్రి బయట నుంచి జీపుల దాంట్లో మనకు దగ్గర బూత్పూర్ ఉంది. బూత్పూర్ అనేది చాలా డేంజర్. అన్ని నకిలీ విత్తనాలు మొత్తం తయారైంది మన జిల్లాలో మొత్తం బూత్పూర్లోనే. మనకు దగ్గర బూత్పూర్ ఉంటుంది. రాత్రికి రాత్రి వాడు వచ్చి ఏం చేస్తారంటే అందరు ఇండ్లు వేసిపోతారు. ప్యాకెట్లో పెట్టుకో, ఎలా పెట్టుకో, ఏం కాదు, దగ్గర పెట్టుకో, 10 ప్యాకెట్లు పెట్టుకో, నువ్వు నాటుకున్నాక నాకు పైసలు తూలే, ఎక్కడ పోతున్నావు అని చెప్తారు. వాడు ఇంట్లో వేసిపోతారు, టకా 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 వేసిపోతారు. నువ్వేం చేసేవి, దుంతువి, మంచి అచ్చు కొడుతువి, తీసుకుపోయి దాంట్లో నాటేస్తుంది. కాబట్టి ఇట్లా మోసపోదు. ఎవడన్నా ఇట్లా ఏమైనా ప్యాకెట్లు ఏమైనా విత్తనాలు తీసుకొని వస్తే ఇమ్మీడియట్గా ఎవరు చెప్పాలి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన యాదయ్య ఉన్నాడు, లక్ష్మయ్య ఉన్నాడు, చెన్నై ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు కదా. అయ్యాకి ఇట్లా కూడా రాత్రిపూట వచ్చి ఇట్లా విత్తనాలు వేసిపోతున్నాడు, జరా చూడండి అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఫోన్ చేస్తే మేము దగ్గర ఇన్నే పోలీస్ స్టేషన్ వస్తాం, మన సంగతి ఏందో మేము చూస్తాం. మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా ఎవరింట్లో వాళ్ళు పోతే పోలే, నాది పోయిందా పక్కింటి పోయింది కదంటే ఇలా పక్కింటి ఉందంటే అయితే రేపు పొద్దుగల నీకైతే ఎవడైనా సరే ఏం చేయాలంటే మాకు చెప్పాలి. మాకు చెప్తే మీ పేరు చెప్పాం మేము. ఎవరు చెప్పారు ఏంటన్నది మీ పేరు మేము ఎవరికి చెప్పాం. మీరు మా దృష్టికి తీసుకురావాలి. దృష్టికి తీసుకొస్తే ఏం చేస్తారే, మీకు నష్టం జరగకుండా ఉండదు ఇక్కడ మేము చేస్తాం అన్నట్టు. మన చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఇవి ఇప్పుడు సీజన్ వస్తుంది, ఈ విత్తనాల టైం కాబట్టి ₹1 ఎక్కువైనా సరే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, విత్తనాలు తీసుకోండి, బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకోకుండా మాత్రం మర్చిపోదు. గుర్తుంటుంది కదా అందరికీ. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వానలు పడుతున్నాయి. ఇప్పుడే జడ్చరలు పడ్డాయి, వానలు పడ్డాయి. కావరమ్మ పెట్ట కాడ 2 బర్రెలు చచ్చిపోయినాయి పిడుగుబడి. 1,50,000 2 బర్రెలకు, గౌడి బర్రెలు పెద్దవి. మంచిగా చెట్టు కట్టేసిపోయినారు ఇంటికాడ. చిలకల చెట్టు కట్టేసి వచ్చి ఇంట్లో వండుకున్నాడు. ఊరుములు మెరిసే పిరుగుబడి 2 బర్రెలు చచ్చిపోయారు. మన అందరం సేద్యం చేసుకోవడం. ఒక్కొక్క ఎద్దుల జాత ఇప్పుడు కొనాలంటే 1,00,000 పెడితే కానీ ఎద్దుల జాత రాదు, 1,00,000 పైన పెట్టాలి. మనం ఏం చేస్తామంటే చిలకలు కట్టేసి వస్తాం, ఇంటికాడ వచ్చి టీవీ చూసుకుంటూ కూర్చుంటాం. వాన మెరుపులు వచ్చినప్పుడు మొగోళ్ళు ఎవరైనా ఉంటే కనుక సరే మధ్యాహ్నం పూట ఎండకు సరే నీడ ఉంటుంది, కట్టేసినాం, మేత తింటుంది, సరే తింటే తినని. వానమూడ జర ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయంటే చక్క పోవాలి, చిలకాడుకోవాలి, దాంట్లో ఇడిసాలే. ఇడిచి దూరంగా తీసుకుపోయి ఏదైనా ఒక చిన్న గడపారడం ఏదైనా చిన్న అది ఉంటుంది కదా, గడప ఒక చిన్న షీట్ ఉంటుంది కదా, ఆడ ఒకటి నాటాలి, దాన్ని కట్టేసి రావాలి. లేకపోతే ఇంటికి కొట్టుకొచ్చుకోవాలి. చెట్ల కింద మాత్రం కట్టేయద్దు. పిడుగులు ఏడబడతాయి, చెట్ల కిందనే పడతాయి పిడుగులు. ఏడబడవు పిడుగులు, మన ఇల్లులో పడవు. పెద్ద పెద్ద చెట్ల కిందనే పడతాయి. సరే పశువులను మనం కాపాడుకున్నాం, మనం కూడా జాగ్రత్త ఉండాలి కదా. మనం చిలకాడికి పోయినప్పుడు వాన పడితే అందరం వేడుకుతాం, చెట్ల కిందకే ఉడుతాం, రయ్యిన ఉడుతాం చెట్ల కిందకే. చెట్టు కిందికి మాత్రం అస్సలు పోవద్దు. నాన్న సరే చక్కగా ఏం చేయాలి, నడుచుకుంటా ఇంటికే రావాలి. లేకపోతే ఆన్న నిలబడు, లేకపోతే ఇంకా నడుచుకుంటారా. చాలా మంది మీరు జామకాయలు అమ్ముతున్నారు, అవునా? ఎంతమంది ఉన్నారు దీంట్లో జామకాయలు? మీరు జామకాయలు మొత్తం చెట్ల కిందనే అమ్ముతున్నారు మీరు. నేను అందుకే మీ ఊరికి వచ్చింది. ఈ రోడ్డు మీద మా మీద మొత్తం జామకాయలు మొత్తం మీ ఊరోళ్ళే, ఇబ్రాహీంపల్లి. మీ ఇబ్రాహీంపల్లి మొత్తం జామకాయలు అన్ని చెట్ల కింద పెట్టుకుని ఉంటారు. సరే మధ్యాహ్నం పూట ఎండ కొడుతుంది, సరే చెట్టు కింద ఉంటారు, మన చల్ల ఉంటుంది, అమ్ముకోండి, ఇబ్బంది లేదు నాకు. ఉరుములు మెరుపులు మెరుస్తున్నప్పుడు మీరు చెట్ల కింద ఉన్నారు అనుకోండి, అయిపోయాక మిమ్మల్ని ఎవరు కాపాడలేడు. ఆడ మూసేయండి, వర్క్ కప్పండి, సపరేట్ అయిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చోండి. లేదా వర్క్ కప్పండి, మూట కట్టడానికి పోయి దూరం పోయి నిలబడండి. మీరు అమ్ముతున్న చెట్టు కాడ ఉన్నారనుకోండి, ఒక్క పిడుగుపడడానికి పడా అని పడడానికి ఒక కథం, ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. అందుకే నేను చెప్పేది, జామకాయలు చెప్తే వాళ్ళు ఏమో పోలీసులు ఏమో జామకాయలు మేము జైలుకి వచ్చామని చెప్పి ఇంట్లో పోయి దావుకుంటున్నాం. మీకు చెప్పాలంటే నేను ఒక్కొక్క షాప్ కాడ నిలబడి చెప్పుకుంటూ పోవాలి. ఇది అందరు ఈ టైంలో ఉంటారని నేను మీకోసం వస్తే మీరు పోయి ఇంట్లో ఉంటున్నారు. జామకాయలు అమ్ముతున్నారు, చెట్ల కింద అమ్ముతున్నారు. సరే ఎండకు నీడకు అమ్ముకోండి, ఇబ్బంది లేదు, పాపం మీరు కష్టపడుతున్నారు, బతకండి, నేను ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని. కానీ సాయంత్రం ఉరుములు మెరుపులు మెరిచినప్పుడు మాత్రం గిరాకీ ఉంటే లేదు, లేకపోతే నేను అప్పటికాడికి అమ్ముకున్న సార్లు మనం బతికే సార్లు అనుకోవాలి. సపరేట్ ఇక్కడ మొత్తం మూసేయండి, కట్టండి, దాంట్లో వేసుకొని చక్క వచ్చి ఇంట్లో పడండి. అంతేగాని పడితే పడాలి, నేను చెట్టు కింద ఉన్నా కదా ఏం నడుస్తలేదు అనుకుంటే చెట్టు మీద నుంచి పడాల పడుతుంది, పిడుగు పడుతుంది. మనం పోతాం, మన కోసం ఆగినోడు వాడు ఉంటాడు కదా, కార్లో వచ్చి జామకాయలు కొనికి వస్తాడు, వాని కుటుంబం పోతుంది, మన కుటుంబం పోతుంది, 2 కుటుంబాలు పోతాయి. వాడు పోయి మనం పోతుంది. వాడు ఎందుకు ఆపినారంటే మేము జామకాయలు అమ్ముతుంది కాబట్టి నేను ఆపినాను వాడు అంటాడు. మనం అట్లా చేయొద్దు, మూసేసుకొని రాండి, మంచిగా ఎవరింటికి వచ్చి వాళ్ళు ఉండాలి. ఇంకో విషయం, మీరు జామకాయలు పెడుతున్నారు, చక్కగా డాంబరుడు అంచునే పెడుతున్నారు. డాంబరుడు అంచులు మీరు పెట్టిన అనుకోండి, కొనడానికి వచ్చినోడు ఏడ ఆపాలి, బండి కారు రోడ్డు మీద ఆపాలి. వాడు ఈయన వస్తాడు, మీ జామకాయలు మంచిగా ఉంటాయి, మంచిగా లావు ఉంటారంటే బాగున్నా కానీ చెప్పి సడన్గా బ్రేక్ వేస్తాడు. ఆ ఎనుకొచ్చేటోని తెలియదు కదా, నేను తన జామకాయలకు వాడు బండి ఆపుతాడు ఎనుకొని తెలుస్తుందా. వాడు ఈయన వచ్చి ఎవరికి కుదుతాడు, ముందర కారని కుదుతాడు, యాక్సిడెంట్ అయ్యా. వాడు 100 రూపాయల జామకాయలకు చూసుకుంటే వెనుక వాని బండి పాడా, వీని బండి పాడా. లాస్ట్ మళ్ళీ ఎవరినంటారు తెలుసా, మిమ్మల్ని నన్ను అంటారు.
ఏమైనా జామకాయలు రోడ్డు మీద జామకాయలు అమ్ముతారు, నువ్వేం చేస్తున్నావు పట్టించుకోవా అంటారు. మీరు కొంచెం ఆ రోడ్డు కాకుండా ఇది రోడ్డు అనుకోండి, దీని నుంచి గంట దూరంలో వదిలేసి గాడ పెట్టుకోండి. ఎవడన్నా వస్తే గాడ ఆపుకుంటాడు. నేను మళ్ళీ రేపు చూస్తా రోడ్డు కాడ ఎంతమంది ఉన్నారు, లోపలికి ఎంతమంది ఉన్నారు. కొంచెం లోపలికి పెట్టుకోవాలి. వాడు కొరిటోడు ఉంటే ఎట్లన్నా కొట్టడమ్మా. మనం రోడ్డు మీద ఆపినాం అనుకోండి, ఇలా మన కుటుంబం సరే మనకు తెలిసిన వాళ్ళు ఎవడన్నా పోయి ఆడ ఉన్నాడు అట్లా అయింది అనుకోండి, మీరే తిడతారు. ఆమెకు బుద్ధి లేదా అమ్మ, రోడ్డు మీద పెట్టి కాయలు అమ్ముతుందా, రోడ్డు మీద పెట్టి పండ్లు అమ్ముతుందా అని చెప్పి మీరే అంటారు. అవునా కదా? ఎవరైనా ప్రాణాలు, ఎవరైనా మనుషులు, ఎవరైనా కుటుంబాలు. వాడు నితాన కొనాలన్నప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం లోపలికి పెట్టుకోండి అంటున్నాను. బంద్ చేయమంటలేను. మాడి పండ్లు కానీ జామకాయలు కానీ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.